ఛానల్స్ డన్. ఒక్క నిమిషమా ఇంకా? ఓకే, టేక్ యువర్ టైం. ఎవరికి అయినా ఆ రూమ్ చేయించుకోవాలంటే నాకు చెప్తే నేనే చేసి అదే మిమ్మల్ని హైర్ చేసుకుంటాం. థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, మా టీం మెంబర్స్ అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను చాలాసార్లు ఇప్పటికే. ఇప్పుడు ఓన్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఇంత మంచి టాక్ వచ్చింది, చాలా సక్సెస్ అయింది అంటే మా 2 years కష్టం మర్చిపోయాం, మొత్తం అంతా మర్చిపోయాం మేము. అందరికీ, ఆడియన్స్ అందరికీ, చూసి పాజిటివ్ టాక్ ఇస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ అండి. ఎస్, అండ్ నౌ సునైనా గారు. ఎస్, రిక్వెస్టింగ్ సునైనా గారు టు ప్లీజ్ స్పీక్. పర్లేదండి, సభా మర్యాద కదా రండి. లేదు, ఇక్కడ ఉంటాను. లేదు, మా వాళ్ళు ఒప్పుకోరు. లైటింగ్ ఇక్కడికే పెట్టారంట మొత్తం, ఇదిగో సెంటర్. ప్లీజ్. నేను వెంకీ గారి తరఫున మాట్లాడతా ఈరోజు. పాటలాడతా. సినిమా వినాయక చవితి రోజు బుధవారం రిలీజ్ అయింది కదా. ఓకే. బుధవారం నుంచి రాజయోగం అంట, రాశి ఫలాలు విన్నామన్నా, సరలే లైట్ అని పట్టించుకోకున్నా, ఇంతలో పెద్ద షాకునే కన్నా, హీరో గారు వచ్చి ఓ అబ్బాయి సినిమా తీ అంటూ ఇచ్చే చేయి, ప్రొడ్యూసర్లు బాగా దొరికారు, ఇక హిట్ అయిపోయారా ఫైనల్లీ. థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ హిట్. లిరిసిస్ట్. యా, థ్యాంక్ యూ అండి. అమ్మయ్య, నెక్స్ట్ సినిమాకి డబుల్ బర్త్ కన్ఫర్మ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి సినిమాని ప్లీజ్ ఆదరిస్తున్న వారికి థ్యాంక్ యూ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారికి వీఆర్ సో సారీ, వీ పిటీ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ప్లీజ్, ఇందులోని ఎఫర్ట్, ఇందులోని సిన్సియారిటీ, ఒక కొత్త కథ రావాలి అని అందరూ మాట్లాడతారు. నిజంగానే కొత్త టించ్ తోటి ఏదైనా సినిమా వస్తే అందులో మళ్ళీ భూతద్దాలు వేసి తప్పులు వెతుక్కుంటారు. మళ్ళీ వాళ్ళు చేసే వీడియోలకి లైక్లు, సబ్స్క్రైబ్లు చేయమంటారు. అవుట్ ఆఫ్ చాలా ఇరిటేషన్ చెప్తున్నాను, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద టీమ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సినిమా. అఫ్ కోర్స్ మేమందరం ఉన్నామన్న స్వార్థంతో చెప్పినప్పటికీ యాజ్ అన్ ఆడియన్స్ ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ అటెంప్ట్. చాలా కన్విన్సింగ్గా డైరెక్టర్ గారు అండ్ టీమ్ చేశారు. మా రోహిత్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ ఇది సూపర్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ ఇట్. షేర్ చేయండి. మీరు మెగాస్టార్ గారు చెప్పినప్పుడు మీరు ముగ్గురిని తీసుకొని వెళ్ళండి, సినిమా బాగుందని ఇంకో ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో 6 తీసుకొని వెళ్ళమనండి, అట్లా చేయండి ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు చెప్పాక మేము ఫాలో అవ్వకుండా ఉంటామా? థ్యాంక్ యూ. అండ్ నౌ ఎస్, అభినవ్ గోమటం గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ద మీడియా. మా సినిమా మంచిగా హిట్ అయింది. సునైనా బాగా పాట పాడింది. నేను పాట పాడి దాన్ని చెడదొట్టదలుచుకోలేదు. నేను జస్ట్ మాట్లాడతా. ప్రీ రిలీజ్ టైంలో నేను ఒకటి ఆడియన్స్ తోటి మాట్లాడుతూ నేను ఒకటి చెప్పా, అరే బాబు ఈ సినిమా నిజంగానే బాగుంది, ఇవాళ థియేటర్లో మిస్ అయ్యి రేపు ఎక్కడో చూసి అరే ఈ థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామరా అని అనుకునే సినిమా ఇది. మీరు అలా అనుకోకండి, ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అని. A lot of people are watching it in theaters. నా సొంత మా సర్కిల్లోనే ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు అండ్ ది రియలీ లైక్డ్ సెకండ్ హాఫ్ రియలీ వెల్. అంటే ఈ మగాళ్ళకి ఇంత ఎమోషన్ ఉందా అని మా ఫ్రెండ్స్ గురించి నేను తెలుసుకున్నా. అబ్బా అరే అంటే వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు గో. నేను అరే మా ఆడి చేసాడు వెళ్ళి చూద్దాం ఇదని, బట్ అరే ఏమోరా ఓకే బట్ బాగుందిరా సినిమా బాగుందని అయితే చెప్తాం కదా. వీళ్ళకి ఎమోషన్ అంతా ఎక్కుతుందో లేదని దే ఆల్ లవ్ సెకండ్ హాఫ్ వెరీ మచ్. దట్ టాక్స్ అబౌట్ యువర్ రైటింగ్. సో కంగ్రాచులేషన్స్. నారా రోహిత్ అన్న ఈజ్ బ్యాక్ లైక్ ఆర్నోల్డ్ ష్వార్జ్నెగర్. కంగ్రాచులేషన్స్ అన్న, అమేజింగ్ నిజంగా. నేను నారా రోహిత్ అంటే అన్నని సెట్ మీద కలిసినప్పుడు అన్న ఏంటన్నా చాలా టైం ఏంటి మధ్యలో మానేసావా ఇదంటే, నేనేం మానేయలేదు, గ్యాప్ తీసుకోలేదు, జస్ట్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్స్, మంచి సబ్జెక్ట్స్ తోటి వద్దామని అనుకుంటున్నా, ఇక కోవిడ్ వల్ల అది గ్యాప్ ఇంకొంచెం పెరిగింది అందుకని అట్లా అనిపిస్తుంది అన్నారు. బట్ ట్రూ టు హిజ్ వర్డ్స్ ఐ థింక్ మీరంతా మీ ఇద్దరు కలిసి బాగా కష్టపడి స్టోరీ మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి రోహిత్ అన్నకి. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు
నేను కొంచెం అవ్వాకైనా ఓకే దిస్ కుడ్ వర్క్, దిస్ ఇస్ వర్కింగ్ అని ఐ కేమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా ఒక 4-5 years కదా కష్టం ఈ స్క్రిప్ట్, మీరు మీ జర్నీ. సో కంగ్రాచులేషన్స్. Love to see you more Anna in subjects like this really. I think rom-com మీరు ఇంకొక 1-2 years చేయొచ్చేమో rom-com. I think it's amazing to see you in this space. Congrats Veerti, amazing performances as reviews are also claiming. I claimed a day before. Sir Santosh Anna, Sandeep Picture Palace. Now it will become a bigger palace. కంగ్రాట్స్ అన్న. నిజంగా సంతోష్ అన్న కానివ్వండి, రాకేష్ అన్న మా ప్రొడ్యూసర్, రోహిత్ అన్న కూడా ప్రొడ్యూసరే దీనికి. నో దే హ్యావ్ బీన్ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ సెట్ మీద కూడా మాకు చాలా కంఫర్టబుల్గా వీ వర్ దేర్ ఓన్లీ బికాజ్ ప్రతి అడుగులో దే వర్ దేర్ అండ్ అంత కంఫర్టబుల్గా ఉండాలి, సినిమాకి కావాల్సింది చేయాలని వాళ్ళు పాటుపడ్డారు. సో దిస్ ఫిలిం, ఇది సినిమా హిట్ అవ్వడానికి వెంకటేష్, నారా, రోహిత్ అన్న కాకుండా ఐ థింక్ ద ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ మచ్ రెస్పాన్సిబుల్. సో కంగ్రాట్స్ అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సునైన కలిసినప్పుడల్లా ఒక కొత్త లీఫ్ టర్న్ అవుతుంది నీతోటి. నైస్ బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ నిజంగా అమేజింగ్. సత్య ఇరగ్గొట్టాడు. మా అక్కయ్య ఏంటో, మా అక్కయ్య అట్లా కామ్గా అట్లుంటే అసలు అక్కయ్య అనుబుద్ధి అవ్వట్లేదు. ఇఫ్ షీ పుల్స్ లెగ్ ఓన్లీ, ఇఫ్ షీ టీజర్స్ ఓన్లీ, దెన్ షీఈ్ లైక్ నైస్ సిస్టర్. బట్ థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ టుడే, రియలీ థ్యాంక్ఫుల్ టు ఆడియన్సెస్. మంచి సినిమా ఉంటే థియేటర్కి వచ్చి చూస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభినవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసుకి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. చాలా మాట్లాడేసాను ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. మీరు ఇచ్చిన, ఐ మీన్ రాసిన ఫీడ్బ్యాక్, ద మూవీ రివ్యూస్, ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I knew this when I listened to the story actually. When the narration happened, appude naaku telusu actually. So the main reason the entire team here, we standing here is because of the script. So it's such a wonderful content. I don't have to say this now. So mundaina at least I have to we're like I keep saying, but now I don't think I need this kind of a promotion because మీరు సినిమా చూస్తుంటారు, మీ అందరికీ తెలుసు ఇది ఎలాంటి ఒక నావల్ యూనిక్ స్క్రిప్ట్ అని. And it's dealt in the most sensible, decent way anedi I'm sure you all understand and accept. So but I'm so happy to be a part of this success because I was with them together. Apart from being a co-star, I have a great equation with Venki, Santosh and Rohit. And as they say, they call me like when they call me akka or I feel I am a part of their family. So I'm equally very happy for this success. So ఇలాంటి కాంటెంట్ రావడం చాలా యూనిక్. సో if we don't support or if we don't watch, మన లేజినెస్ వల్ల థియేటర్కి వెళ్ళకుండా ఓటీటీలో వస్తుందిలే చూద్దాం అలాంటి ఒక ఇంటెన్షన్స్, నోషన్స్తో కూర్చొని ఉండకుండా, ఇట్స్ బెటర్ మనం థియేటర్స్కి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ సంథింగ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బికాస్ మన అందరికీ తెలుసు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందని. సో బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ మన అందరూ కొంచెం lazy mode ki vellipoyamu because we are so dependent on OTT. Let's get out of it. I am one of that person, but I sincerely want to get out of it and go watch the movie in the theaters, which is definitely a magical experience. So coming to the team, my team is a wonderful team. Naaku mundu maatladina valle meeke telusu. So Sunaina gani, Abhinav gani, Satya, Rohit, Sridevi, Veerti, everyone, and Naresh garu, he's not here. So but I have an excellent team in this movie,
And when it comes to technicians, Venki, Santosh, Rajesh, Pradesh, the DOP, everyone have done exceptionally well. So I'm personally very happy with the outcome of this project, and I hope meerandaru kuda enjoy chestaru ani naaku telusu, because I'm able to see the result now. So please do go watch this movie in the theaters, because it's a different experience. And I sincerely wish all the very best and success for the entire team. Thank you so much. Yeah. సూపర్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ మహంకాళి గారు, ది ప్రొడ్యూసర్, మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. సో వెంకీ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఒక జస్ట్, ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్, వెంకీ సారీ, నీ కలర్స్లో కలిసిపోయావు వెంకీ అక్కడ. సో అది ఒక 300 పేజ్ స్క్రిప్ట్ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఫస్ట్ హాఫ్ ఒక రోజు, సెకండ్ హాఫ్ ఒక రోజు చదివాను. సో అందరూ చెప్పినట్టే వెరీ సెన్సిటివ్ పాయింట్ ఇది. సో ఎలా డీల్ చేస్తాడో అనుకొని మేము ఒకలాగా ఊహించుకున్నాం ఈ స్క్రిప్ట్ని, రోహిత్ గారు కానీ, సంతోష్ కానీ, నేను కానీ. ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవ్వడంతో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది రివ్యూస్ ఆల్సో, 8 out of 10 పీపుల్కి మేము ఏం చూసామో అదే కనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్, అండ్ ద టికెట్స్ ఆర్ ఆల్సో వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. థ్యాంక్ యూ 2 years ఎవరైతే కష్టపడ్డారో ఈ సినిమాకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ సంతోష్ చిన్నపుల్ల గారు మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో మూవీని బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫ్రమ్ డే 1 మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సో స్పెషల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కొంచెం నర్వస్గా అయితే ఉన్నింది. బట్ ఎప్పుడైతే రివ్యూస్, పాజిటివ్ రెస్పాన్స్ అంతా చూసామో, లైక్ లాస్ట్ 2 years ఎంత కష్టపడ్డామో అదంతా కూడా మర్చిపోయి ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ థియేటర్స్లో కూడా డే బై డే రెస్పాన్స్ ఇదంతా చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ యూఎస్లో day 1 కంటే day 2 ఎక్కువ ఉంది. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు సినిమా గురించి చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఆల్సో నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ వచ్చేసి ఎస్విసి, లైక్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఎలా వస్తుందో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాంటి ఒక మంచి సినిమాని తీశారు అన్నారు. సో ఇలాంటివన్నీ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్స్ అండి ఇది, ఇట్స్ నాట్ విత్ 1 person. సో వెంకీ స్క్రిప్ట్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ని ట్రస్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు, అండ్ బ్యాక్ బోన్లాగా నిలబడిన రోహిత్ అన్న, సో ఇలా ప్రతి ఒక్కరు ఎంతో హార్డ్ వర్క్ చేసి లాస్ట్ 2 yearsగా పెట్టిన ఎఫర్ట్స్ ఈరోజు మేము చూస్తున్న ఈ రిజల్ట్స్, ఈ సక్సెస్ మీట్. సో అక్కడెక్కడో మొదలుపెట్టి ఇక్కడ దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఇలా ఎంకరేజ్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉన్న బెస్ట్ థియేటర్స్ అన్నిట్లోనూ మన సినిమా ఉంది. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా వెరీ అఫోర్డబుల్గా ఉన్నాయి, ఎందుకంటే వీ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ విత్ ద ఫ్యామిలీ అండ్ విత్ ద కిడ్స్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండి. మంచి మ్యూజిక్ అండ్ ఆల్సో వెరీ గుడ్ విజువల్స్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. స్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ మీకు ఎంత కావాలంటే అంతా ఉంది. సో వీకెండ్ అండ్ హాలిడేస్లో చూసి అందరూ మంచిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రొడ్యూసర్స్ అందరికీ బోల్డ్ అని డబ్బులు వచ్చి మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు బోల్డ్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ వీర్తి టు ప్లీజ్ స్పీక్. Hello Andy, Andarki Namaskaram. Firstly, thank you so much media for coming here and being a part of our joy, and the whole the audience especially, thank you so much for showing so much love and support towards our film. At first we all were really nervous with the topic, and we were like really nervous, and after the release, the reviews that we got, the love and the support that you guys have been showing towards our film, that was really overwhelming. And especially towards Ira, I have been seeing all the posts, all the Instagram stories and reviews that you guys are sharing. It really, really makes me so happy, and it encourages me to keep entertaining you people. So thank you so much for all the love. And to my team, Vasuki ma'am, firstly, thank you so much. Your advices that you have given to Venki to pass to me, I am sure I'm going to use all of them, not only today but in all my films. And especially Santosh Anna, our producer, Rohit Garu, and Venki, thank you so much for giving me this opportunity. I hope I have done justice to Ira.
So thank you so much, and especially to my parents. I forgot to mention them in my pre-release speech, but those are the people I'm really, really grateful towards. My mom, dad, and my brother, they have supported me so much. They have given me the choice to choose what I really want to do, and today they see the success and they are so happy about it. Thank you so much, mama. And so yeah, that's pretty much it. And especially congratulations to the whole Sundarakanda team. This wouldn't be possible without you guys. Koti Anna, I see you. Thank you so much. Thank you everyone. థ్యాంక్ యూ సో మచ్. వీర్తికి ఐరాకి చాలా వైబ్ సిమిలారిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది నాకైతే. ఐ కెన్ ఇప్పటికీ కూడా నాకు స్టిల్ ఐ కెన్ సీ ఐరా I'm telling you. ఐ కెన్ సీ దిస్ ఆల్సో. ఒకసారి అందరికి చూపించండి తీసి. కీ చైన్ వైబ్ ఎవ్రీథింగ్ వెరీ సిమిలర్. Ira is me and me is Ira. Yeah, that's why it you will live with always the remain character. like that. Yeah. Leon James, thank you so much. You have given the best song to me, Ira, and it will always remain very, very close to my heart. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి నో టూ లవ్ స్టోరీస్ ఆర్ సేమ్ అని అంటూనే నో టూ పర్సన్స్ ఆర్ సేమ్, అండ్ ఈవెన్ ఒక పర్సన్ కూడా త్రూ అవుట్ లైఫ్ ఒకేలా ఉండరు అన్న ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుని మన ముందుకి ఒక సెన్సిబుల్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ని మనకు అందించిన డైరెక్టర్ గారు. మీ గురించి ఇంతసేపు చెప్పానండి. వెంకటేష్ నిమ్మలపూడి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఫాస్ట్గా అయిపోతుంది సార్ ఈరోజు. హలో అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. యాక్చువల్లీ ఈరోజు నేను ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఒక ముగ్గురు. సో ఫస్ట్ ఈజ్ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిలిం. చాలా హ్యాపీగా ఉండింది రెస్పాన్సెస్ అవి చూస్తుంటే. అందరూ నవ్వుకున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నవ్వించడం అంత ఈజీ కాదండి. సో ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లాఫింగ్. నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు జనాలు నవ్వుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దెన్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చిందండి ఫర్ రైటింగ్ ఇది. సో రైటింగ్ గురించి చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ దట్ దే రోట్ నేను బాగా దే రోట్ నేను బాగా రాస్తున్నాను అని. బట్ దానికి ఏం చెప్పాలి మేడం, ఏదో చెప్పాను. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, బాగా రాసినందుకు వెరీ థ్యాంక్స్. అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ 2 more పీపుల్ ఇన్ మై లైఫ్. ఒకటి రోహిత్ గారు, ఇంకొకటి సంతోష్ అన్న. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా నేను ఉండేవాడిని కాదు, ఈ సినిమా మీ ముందుకు వచ్చేది కాదు, అండ్ ఈ క్యాస్టింగ్తో అసలు వచ్చేది కాదు. థ్యాంక్స్ సంతోష్ అన్న అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఫర్ స్పెండింగ్. అంటే ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెట్టారండి. ఎక్కడ ఒక్క క్రియేటివ్ దీంట్లో కూడా దెన్ ఎవర్ ఇప్పుడు అండ్ రోహిత్ గారు కూడా ఇప్పటి వరకు అసలు ఇక్కడ ఇది తీసేయి, ఇది పెట్టండి, ఇది చేయండి, ఇది వద్దు, ఇది కావాలి, క్రియేటివ్ డెసిషన్స్ ఏమీ వాళ్ళు తీసుకోలేదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాసిన నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా వాట్ ఎవర్, అది నా డెసిషనే. అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ బేసిక్గా ఎవరికి దొరకరు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ దెన్ కమింగ్ టు రోహిత్ గారు, సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక. సో ఐ హావ్ బీన్ విత్ హిమ్ సిన్స్ 7 years. నేను ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు, దగ్గరుండి సినిమాని నేర్పించారు. సో హీ మేడ్ మీ లెర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ టు ద ఫిలిం. ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే. థ్యాంక్ యూ సో మచ్. సారీ అంటే నేను యాక్చువల్లీ అంటే 7 years రోహిత్ గారితో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, ఎందుకు వెంకీతో సినిమా, నోన్ డైరెక్టర్కి ఇవ్వచ్చు కదా, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. సో బట్ ఆయన ఎప్పుడు అది నా వరకు తీసుకురాలేదు. సో అంటే నన్ను నమ్మి, ఒక న్యూ కమ్మర్ని నమ్మి, ఇంత బడ్జెట్ సినిమా ఇచ్చి, ఒక కథను నమ్మి, అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కథను నమ్మి, నువ్వు చేయగలుగుతావని నమ్మి నన్ను ఈ స్టేజ్లో నుంచోబెట్టారు. యాక్చువల్లీ రోహిత్ గారు నమ్మాకే నన్ను మా పేరెంట్స్ కానీ అందరూ నమ్మిందండి. రోహిత్ అంటే ఇండస్ట్రీకి వస్తాను పంపించేశారు, ఓకే.
డబ్బులు పంపిస్తున్నారు అంతా ఓకే, బట్ ఒక కాన్ఫిడెన్స్ అంటే వీడు చేయగలుగుతాడు, వీడు ఓకే ఉండగలుగుతాడేమో అనే కాన్ఫిడెన్స్ మాత్రం రోహిత్ గారు నా స్క్రిప్ట్కి ఓకే చెప్పారు అన్నాకే అందరికీ వచ్చింది. సో రోహిత్ గారు తర్వాతే నాకు ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇంకా అన్నిసార్లు ఏడిస్తే మళ్ళీ డౌట్ సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్. మంచిగా థియేటర్కి వచ్చి నవ్వుకోండి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. అండ్ సత్యాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. అంటే అది చేయడానికి కూడా రోహిత్ గారే కారణం. ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఇలాంటి రోల్స్ చాలా చేశాను అన్నారు, బట్ రోహిత్ గారే కన్విన్స్ చేశారు. ఆయన చెప్పినట్టు మీకు ఈ సినిమా ఎంత హెల్ప్ అవుద్దో నాకు తెలీదు, బట్ ఈ సినిమాకి మీరు చాలా చాలా హెల్ప్ అయ్యారు. మీరు లేకపోతే అంటే ఫ్లోలో నేనే ఆపేశాను మేడం ఏదో. సో మీరు లేకపోతే థియేటర్లో జనాలు అంత నవ్వేవారో కాదో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి పాజిటివ్లో మీ పేరు రాస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ ఇస్తానన్నారండి పాజిటివ్స్లో రాస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యాన్న. ఇంకా రాస్తూనే ఉంటాను, డేట్స్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా ఆయన స్పీచ్ ఎలా ఉందో అన్నీ లాఫ్టర్స్ అలాగే ఎమోషన్ అన్నీ ఉంటాయండి సినిమాలో కూడా. ఇంకా ఉందా? ఓకే, ఇంటర్వెల్లేనా ఇది? అంటే లియోన్, అరవింద్, సచిన్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రదీష్ అంతే. సో లియోన్ పాపం ప్రాణం పెట్టి చేశాడండి. ఓ పక్క డ్రాగన్ అంటే నాకు ఒక రిగ్రెట్ ఉండింది యాక్చువల్లీ లియోన్ విషయంలో. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ కంప్లీట్ చేయాలి ఒక 6 months ఒక 5 months ముందు. నాకు పంపిస్తున్నారు, నేను ఏదో చేస్తూ నేను ఫ్లోలో ఒక వాడనుకోని వర్డ్ ఒకటి వాడా, బ్రో అని వాడితే బేసిక్గా ఎంత స్ట్రెస్ పెట్టానంటే ఒక 2 hours తర్వాత నాకు ఫోన్ చేసి, బ్రో నాకు కొంచెం టైం ఇస్తావా, మై ఫాదర్ పాస్డ్ అవే లైక్ 6 hours ago అని చెప్పాడు. సో నేను అది తీసుకోలేకపోయాను. ఫర్ 2 months ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటి వర్డ్స్ వాడాను. బట్ నేను ఎంత స్ట్రెస్ ఇచ్చినా ఏం చేసినా ఈజ్ ఆల్వేస్ స్వీట్. ఇంకా అంటే నేను జనరల్లీ నేను సాటిస్ఫై అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వాలని లేదు కదండి, బట్ నేను సాటిస్ఫై అయ్యాక కూడా లేదు, విల్ యాడ్ సమ్ మోర్ మ్యాజిక్ అండ్ లాస్ట్ మినిట్ వరకు ఈస్ బీన్ డూయింగ్ వర్క్. థ్యాంక్స్ లియోన్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఎవర్. ఐఎమ్ రియల్లీ సారీ ఆ రోజు ఐ యూజ్డ్ ఎ రాంగ్ వర్డ్, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఫర్ మీ. అండ్ ఆల్సో ద సౌండ్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీష్, థ్యాంక్స్ మ్యాన్. అంటే ఫస్ట్ డే నుంచి ఐ పుట్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్. పరిగెడుతూనే ఉన్నాం, అంటే పరిగెట్టి వి ఫైనల్లీ స్టాప్ హియర్ అండ్ వి రీచ్డ్ ఆ డెస్టినేషన్ అని అనుకుంటున్నాం. ఎవరు చూసినా కలర్స్ బాగున్నాయి, ఇట్ ఈస్ లుకింగ్, ద క్వాలిటీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అంటున్నారు. సో హోల్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాజేష్ అండ్ అంటే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదండి. బేసికలీ వాళ్ళు నా బ్రదర్స్ లాగా. రాజేష్ అండ్ రోహన్, ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. చాలా బాగుంది. చాలా మంది మాట్లాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా నారా రోహిత్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో వెరీ హ్యాపీ విత్ ద రివ్యూస్ అండి. సో కొన్ని నచ్చలేదు, బట్ డెఫినెట్గా చాలామందికి నచ్చింది. బట్ వెరీ హ్యాపీ. గుడ్ ఆర్ బ్యాడ్, మీరు మీ ఫీడ్బ్యాక్ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం విల్ ట్రై టు ఈవెన్ కరెక్ట్ దో స్మాల్ మిస్టేక్స్ సో దట్ యూ కెన్ గివ్ అ బెటర్ రివ్యూ. అండ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఇవాళ వరకు థియేటర్లో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దే ఆర్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. వీ హెవెంట్ హైక్డ్ ఆర్ ఇంకా వీ పుట్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో మీరందరూ కూడా చూడని వాళ్ళు ఈ వీకెండ్ వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, సో హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చే ఒక మంచి చిత్రం ఇది. సో డెఫినెట్గా ఈ జానర్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు. సో ఈ జానర్ ఇప్పుడు థియేటర్లో ఉంది. సో మీరందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళి చూసే ఒక చిత్రం. అండ్ మా టీంకి వచ్చేసరికి ఐ నీడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి, ఫ్రమ్ ద క్యాస్ట్ అండ్ ద క్రూ అండ్ మై ప్రొడ్యూసర్స్. ఇప్పటికీ దే ఆర్ స్టిల్ ఇంకేం చేయొచ్చు పబ్లిసిటీ, ఇంకా దే ఆర్ కాన్స్టెంట్లీ పుట్టింగ్ దర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అండ్ రాకేష్ అండ్ ఈవెన్ గౌతమ్.
అండ్ వెరీ హ్యాపీ బేసిక్గా సత్యాకి నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. ఆడు చాలా తనకి మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సత్య వల్ల ఈ సినిమా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సత్య కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ థియేటర్స్లో. అండ్ స్పెషల్గా వెంకీ రాసిన డైలాగ్స్ గురించి చాలామంది చెప్పారు. అండ్ సో వెరీ హ్యాపీ. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈవెన్ మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అందరికీ చాలా అవసరం. అండ్ లెట్స్ సీ ఇంకా యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. మేము అనుకున్న సినిమాయే తీసాం అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. సో డెఫినెట్గా ఐ హోప్ చూడని వాళ్ళు కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ నారా.